డేటా అనలిటిక్స్ అయ్యారు అనుకున్నాం, లేదంటే ఒక ఫైనాన్స్ అనలిస్ట్ అయ్యారు, లేదంటే ఒక బిజినెస్ అనలిస్ట్ అయ్యారు, రోల్ ఎనీథింగ్. సో మీకు ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? డేటా. సో డేటా యాక్చువల్గా మీరు డేటా అనలిస్ట్ అన్నప్పుడు డేటానే కదా ఇంపార్టెంట్, మళ్ళీ డేటా అంటే ఎలా? యాక్చువల్గా మీరు ఒక ఎక్సెల్ డెవలపర్ అయ్యారు, లేదా బిఐ డెవలపర్ అయ్యారు, లేదంటే ఇంకో డెవలపర్ అయ్యారు. ఎండ్ ఆఫ్ ది డే వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే మీరు ఏం చెప్తారు? సో చెప్పండి. ఓకే, సో నో ప్రాబ్లం. ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది అంటే డేటా. అంటే ఎప్పుడైనా కూడా ఒక డేటా ఎస్, మీరు ఒక ఫైనాన్స్ అనలిస్ట్ అయినా, డేటా అనలిస్ట్ అయినా, లేదంటే ఎనీథింగ్, బిఏ డెవలపర్ అయినా, ట్యాబ్లూ డెవలపర్ అయినా, లేదా బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్ అయినా, దేంట్లోకైనా వెళ్ళండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉంది అంటే అదే డేటా. అంటే టైంలో మనకు ఆల్రెడీ తెలుసు, ఎక్సెల్ లో మనం నవ్వు అని ఇస్తే ఏమొచ్చింది అంటే ఈ రోజు డేట్ ఎలా విత్ టైం వచ్చింది కదా. సో మనకి నవ్వు అనేది ఉండదు, దాన్ని గెట్ డేట్ తోటి రీప్లేస్ చేశారు అనమాట. సో ఎక్సెల్ లో నవ్వు అనేది అయితే ఉంటుందో అది ఇక్కడ గెట్ డేట్ కింద కన్సిడర్ అవుతుంది. ఓకే, సో దాంతో మనకి ఇంకొకటి ఉంటది, అదేంటిది అంటే సిస్టమ్ డేట్ టైం. ఇది కూడా అంతే, ఈ రోజు డేట్ అలాంగ్ విత్ టైం అనేది వస్తుంది. సింపుల్ గా సిస్టమ్ డేట్ టైం అని ఇస్తే అయిపోతుంది. ఇది కూడా అంతే, ఈ రోజు డేట్ అలాంగ్ విత్ టైం వచ్చింది. కాకపోతే ఏంటి అంటే ఇది ఇంకొద్దిగా అక్యురేట్ ఉంటుంది, ఇది మిల్లీ సెకండ్స్ తో సహా వచ్చింది. ఓకేనా? అంటే గెట్ డేట్ అనేది సెకండ్స్ దాకా వచ్చింది, సిస్టమ్ డేట్ టైం అనేది మిల్లీ సెకండ్స్ కూడా చూపిస్తుంది. ఓకే, ఒకవేళ మీ డేటా అనేది మల్టిపుల్ కంట్రీస్ లో వర్క్ అవ్వాలి అనుకుంటున్నాం. సో మల్టిపుల్ కంట్రీస్ అంటే మీకు లైక్ మీ క్లయింట్ అమెరికాలో ఉండొచ్చు, లేదంటే మీ క్లయింట్ సంబంధించిన స్టేక్ హోల్డర్స్ కొంతమంది జపాన్ లో ఉండొచ్చు, లేదా సింగపూర్ లో ఉండొచ్చు. ఇలా ఉన్న టైంలో మీరు ఏం చేస్తారంటే గెట్ యూటీసీ డేటా. అది ఎలా పనిచేస్తుంది అంటే మనకి క్లౌడ్ అప్లికేషన్స్ కి, ఇంటర్నేషనల్ వెబ్సైట్స్ కి అన్నిటికీ పనికొచ్చేది ఇది అనమాట, గెట్ యూటీసీ డేటా. ఓకేనా? ఇది కంట్రీకి వేరియేషన్ లో వర్క్ అవుతా ఉంటుంది. ఈ మూడు కూడా ఒకటే అనమాట. ఎండ్ ఆఫ్ ది డే ఈ మూడు కూడా దేనికోసం యూజ్ చేస్తామంటే జస్ట్ ఈ రోజు డేట్ అలాంగ్ విత్ టైం రావడం కోసం యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే ఈ మూడింటిని ఎలా యూజ్ చేయాలి? అంటే ఫస్ట్ మనం ఈ డేట్ అండ్ టైం అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు నేర్చుకోము. ఇది ఎలా నేర్చుకుంటాం అంటే ఒక్కొక్కటి నేర్చుకుంటాం. ఓకేనా? అంటే మీకు స్ట్రింగ్ లాగా లేదా టెక్స్ట్ ఫంక్షన్స్ లాగా ముందు ఫంక్షన్స్ అన్ని నేమ్స్ చెప్పేసి తర్వాత కోడ్ రాసేది కాదు, ఇది పార్ట్స్ గా నేర్చుకుంటాం. సో లెట్ మీ స్టార్ట్. డేట్ అండ్ టైం. ఓకే, సో డేట్ అండ్ టైం ఫంక్షన్స్. సో ఇప్పుడు డేట్ అండ్ టైం ఫంక్షన్స్ లో నాకు ఫస్ట్ ఉండేది ఏంటిదంటే 1.1. అదేంటి అంటే సింపుల్ గా మనకి ఈ గెట్ డేట్. సో గెట్ డేట్ అంటే ఏంటో చెప్పండి. సో గెట్ డేట్ అలా చెప్పకూడదు. సెకండ్స్ విత్ రిటర్న్స్ ది కరెంట్ సిస్టమ్ డేట్ అండ్ టైం. ఎప్పుడు కూడా సిస్టమ్ లో ఏది ఉందో అది మాత్రమే ఇచ్చింది. ఓకేనా? సిస్టమ్ లో రాంగ్ ఉంటే ఇది రాంగ్ ఇచ్చింది, అంతే తప్పితే సిస్టమ్ లో రాంగ్ ఉన్నా ఇది కరెక్ట్ ఇచ్చే అంత టాలెంటెడ్ అయితే కాదు. సింపుల్ గా సెలెక్ట్ అని ఇచ్చేసి గెట్ డేట్ అని ఇస్తాను. సో ఓపెన్ అండ్ క్లోజ్, దట్స్ ఇట్. ఇప్పుడు రన్ చేస్తాను, మీరు చూడొచ్చు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గెట్ డేట్ అనేది ఇక్కడ వచ్చేసి. సో ఇక్కడ మీరు చూడొచ్చు గెట్ డేట్ అంటే 26/7/23. మేబీ ఈ రోజు 23 కరెక్టే, 8/27. సో టైం కూడా అదే 8/27. సో మీకు ఈ రికార్డర్ ఉండేసరికి కనపడట్లేదు. ఓకే, ఇక్కడ చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ నాకేముంది దీని తర్వాత అంటే సిస్టమ్ డేట్ టైం అన్నా. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిస్టమ్ డేట్ టైం? సో SYS డేట్ టైం అంటే ఏంటి? ఇది మిల్లీ సెకండ్స్ తో కూడా మాట్లాడిద్ది అంట. అంటే సింపుల్ గా రిటర్న్స్ డేట్ అండ్ టైం విత్ హయ్యర్ ప్రిస్క్రిప్షన్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా వర్కౌట్ చేస్తామంటే సింపుల్ గా సెలెక్ట్ అని ఇచ్చేసి ఆ సిస్టమ్ డేట్ టైం. సో SYS అని ఇవ్వగానే మీకు కింద వచ్చేసిద్ది ఆల్రెడీ.
సిస్టమ్ డేట్ ఓపెన్ అండ్ క్లోజ్ పెరాన్సిస్ రన్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఇలా వచ్చింది కదా, ఇది ఇంకొద్ది డీటెయిల్డ్గా వచ్చింది. ఇక్కడ చూడండి ఎన్ని మిల్లీ సెకండ్స్ లో వచ్చిందో. అక్యురేట్ అన్నమాట. ఇంకా దీన్ని బీట్ చేసే అంత అక్యురేట్ గా ఇంకేం లేదు. నెక్స్ట్ 1.3 ఇదేంటిది అంటే గెట్ యూటీసీ. సో ఇది ఖచ్చితంగా అన్నిసార్లు వర్క్ అవ్వాలనేది ఏం లేదు. ఇది వెబ్సైట్స్ కోసం వాటి కోసం ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు మనం సిస్టమ్ డేట్ టైం అనేది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కోసం యూజ్ చేస్తాం. సో మీరు ఏదైతే ఫైనాన్షియల్ సెక్టర్ లో ఉన్నారో మీరు ఎక్కువగా యూజ్ చేయాల్సింది ఇది. ఓకేనా? అలా కాకుండా మీరు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో ఉంటే మీరు యూజ్ చేసేది గెట్ డేట్. సో అంటే హెచ్ఆర్స్ ఎక్కువగా యూజ్ చేయాల్సింది గెట్ డేట్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయీ లాగిన్, ఎంప్లాయీ లాగౌట్ ఈ టైం కి సంబంధించింది స్టోర్ చేయాలి. బట్ ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళది కొద్దిగా హై ప్రెస్పెక్షన్ ఉండాలి. ఎంత అక్యురేట్ గా ఉండాలంటే విత్ మిల్లీ సెకండ్స్ స్టోర్ అవ్వాలి. ఎందుకంటే పర్ డే కి హండ్రెడ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, మిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అందులోని యూపీఐ వచ్చాక ట్రాన్సాక్షన్స్ అనేది చాలా పెరిగిపోయాయి. అందుకని మనకి అక్యురేట్ గా పర్ఫెక్ట్ గా ఉండాలి కాబట్టి మనం ఫైనాన్స్ లో ఉండాలి సిస్టమ్ డేట్ టైం యూజ్ చేస్తాం. ఇప్పుడు గెట్ యూటీసీ డేట్ ఏదైతే ఉందో సింపుల్ గా ఇది ఏం చేస్తుంది అంటే రిటర్న్స్ కరెంట్ యూటీసీ డేట్ అండ్ టైం. సో సింపుల్ గా ఇది ఎలా ఉంటుంది అంటే టైం జోన్ కి వర్క్ అవుతా ఉంటుంది అనమాట. సో దీని కోడ్ ఎలా రాస్తాం? సింపుల్ గా సెలెక్ట్ గెట్ యూటీసీ డేట్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని కనుక రన్ చేశాను అంటే ఓపెన్ అండ్ క్లోజ్ పెరాన్సిస్ కామన్. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ గా మనకి డేట్ అండ్ టైం అనేది వచ్చింది. సో ఇక్కడ టైం ఎంత వచ్చింది? 23 వచ్చింది. మేబీ ఇది ఏదో కంట్రీకి సంబంధించిన స్టాండర్డ్ టైం అనమాట. 3:19 సెకండ్స్ అయింది. సో ఇది కరెక్టేనా అంటే మళ్ళీ రన్ చేస్తే ఇది మారింది, సెకండ్స్ అనేది 34 అయ్యింది. ఓకేనా? ఇది స్టాండర్డ్ టైం అనమాట. ఓకేనా? ఇది మల్టీ కంట్రీ సిస్టమ్. సో ఇది ఎలా వర్క్ అయితే ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే క్లౌడ్ అప్లికేషన్స్ కోసం, ఇంటర్నేషనల్ వెబ్సైట్స్ కోసం యూజ్ చేస్తాం. సో గుర్తుపెట్టుకోండి, హెచ్ఆర్స్ యూజ్ చేసేది గెట్ డేట్, ఫైనాన్స్ అండ్ డేటా అనలిటిక్స్ యూజ్ చేసేది సిస్టమ్ డేట్ టైం, ఫుల్ స్టాక్ వెబ్సైట్ డెవలపర్స్ అయితే మాలాంటి వాళ్ళు యూజ్ చేసేది ఇది గెట్ యూటీసీ డేట్. సో ఇప్పుడు అర్థమైంది కదా? ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ నాకేముంటదంటే ఇది అయిపోయిన తర్వాత డేట్ యాడ్ అనేది ఉంటుంది. సో డేట్ యాడ్ అంటే ఏంటి? లెట్ మీ టెక్. నాకు ఈరోజు డేట్ ఎంత అంటే 23/07/2026. ఓకేనా? ఇది ఈరోజు డేట్. ఆమె కరెక్ట్ రాంగ్? ఓకే. సో ఇప్పుడు నాకేం కావాలి అంటే దీంట్లో 5 days యాడ్ చేయాలి, 10 days మైనస్ చేయాలి. సో చెయ్యొచ్చా? సో ఫైనాన్స్ లో ఉండే మీకు 5 days యాడ్ చేయటం, 10 days సబ్ట్రాక్ట్ చేయటం చేయొచ్చా? అలాగే సేమ్ మంత్ కూడా చేయొచ్చా? అలాగే ఇయర్స్ కూడా చేయొచ్చు కదా? సో దీన్నే మనం ఏమంటాం అంటే డేట్ యాడ్ అంటాం. డేట్ యాడ్ అంటే ఏంటి అంటే మన డేట్ కి డేస్ ని కానీ మంత్ ని కానీ ఇయర్ ని కానీ ఎడిషన్ చేసుకోవచ్చు, అలాగే సబ్ట్రాక్షన్ కూడా చేసుకోవచ్చు. దాన్ని ఏమని పిలుస్తాం అంటే డేట్ యాడ్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ మనకి 1.4 ఏంటి అంటే డేట్ యాడ్ అయిపోయింది. సో సింపుల్ గా దీని డెఫినేషన్ ఏంటి అంటే యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్. సబ్ట్రాక్ట్ డేట్ ఆర్ టైం. సో సింపుల్ గా టైం అని ఇచ్చేయండి సరిపోద్ది. ఓకేనా? టైం అంటే దాని అర్థం 8:32 ఇది కాదు. టైం అంటే మీనింగ్ ఏంటి అంటే నిన్న మొన్న అన్నిటిని కలుపుకొని సింపుల్ గా డేట్ అండ్ టైం ని టైం అని చెప్పి పిలిచేస్తాం. ఓకే. సో దీనికోసం సింటాక్స్ రాస్తాను, ఎందుకంటే ఫర్దర్ గా మీకు ఫ్యూచర్ లో ఈజీగా అర్థం అవటం కోసం. దీన్ని ఎలా రాస్తామంటే సింపుల్ గా మనం సెలెక్ట్ అని ఇచ్చేసి అయిపోయింది డేట్ యాడ్. సో అయిపోయింది. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే డేట్ పార్ట్ ఇస్తాను. సో ఇక్కడ డేట్ పార్ట్ అంటే ఏంటి అంటే మనం డేస్ కావాలో మంత్స్ కావాలో మెన్షన్ చేయటం అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ నెంబర్, ఇక్కడ మీకు కింద రాసే క్లియర్ గా వచ్చింది. దాని తర్వాత మనకి ఇచ్చే డేట్ ఇంతే, క్లోజ్. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తా అంటే సింపుల్ గా సెలెక్ట్ అని ఇచ్చి డేట్ యాడ్ అయిపోయింది, ఇచ్చాను కదా. నెక్స్ట్ ఓపెన్ పెరాన్సిస్. సో సెలెక్ట్ డేట్ యాడ్ కామా. నెక్స్ట్ డేట్ పార్ట్ అంటే ఏంటి అంటే నేను ఫస్ట్ డే మీద వర్క్ చేస్తా, అందుకని డే అని ఇచ్చా. సో ఇక్కడ డే అనేది అయితే ఉందో దాన్ని డేట్ పార్ట్ అంటాం. అంటే డేట్ లో ఒక పార్ట్ అని అర్థం. ఓకేనా? డేట్ లో 3 పార్ట్స్ ఉంటాయి, ఇయర్, మంత్, డే కదా. సో డేట్ పార్ట్ అంటే ఏంటి అంటే డేట్ లో నుంచి ఒక పార్ట్ అంటే డే ని తీసుకున్నాం అని అర్థం. సో నా స్టేట్మెంట్ కరెక్టేనా? ఫోకస్ చేస్తున్నారా క్లాస్ మీద? యా అండి, చేస్తాను. ఓకే.
సో ఇప్పుడు డేట్ పార్ట్ లో అంటే డేట్ పార్ట్ అంటే ఏంటి అంటే ఇక్కడ డే కూడా డేట్ లో ఒక పార్టే కదా. అవును. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే 10 days యాడ్ చేస్తాను దేనికంటే గెట్ డేట్. సో ఇప్పుడు గెట్ డేట్ అంటే ఏంటి? UCT. Sorry. ఈ రోజు డేట్ అలాంగ్ విత్ Now, టైం. now ఓకే. formula. సో ఎగ్జిక్యూట్ కొట్టంగానే మీరు చూడొచ్చు 10 days యాడ్ అయితే ఆగస్ట్ 2 వచ్చిందంట. ఈజ్ ఇట్ కరెక్ట్? ఓకే. ఇప్పుడు నేనేం చేస్తా అంటే సేమ్ ఇదే మైనస్ చేస్తాను. సో -70 అంటే ఏంటి అంటే 70 days తీసేయండి ఈ రోజు డేట్ లోంచి అని అర్థం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఎప్పుడు వచ్చిందంటే May 14కి వచ్చింది. ఎందుకంటే 2.5 months ఆల్మోస్ట్ తీసేసాం కాబట్టి. ఓకేనా? ఇది డేకి సంబంధించింది. సో ఇప్పుడు దాకా మీరు ఏదైతే చూసారో ఇదంతా కూడా డేకి సంబంధించింది అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏముంటది డేట్ పార్ట్ లో ఇంకా నెక్స్ట్ ఏముంటది? Dated effect. మంత్ ఉంటది కదా. Sorry. మంత్ ను కూడా యాడ్ చేసుకోవచ్చు కదా. జనరల్ గా ఓన్లీ డేట్ ఇవ్వాలని డేనే ఉండాలని రూల్ లేదు కదా. మంత్స్ ను కూడా యాడ్ చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. సో మంత్ యాడ్ చేయాలి అంటే ఇక్కడ డేట్ పార్ట్ ప్లేస్ లో జస్ట్ మంత్ అనేది రీప్లేస్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి ఈ రోజు డేట్ కి నేను 10 months అనేది యాడ్ చేశాను. సో 10 months యాడ్ చేస్తే ఇది 27 మేకి వెళ్ళిపోయింది. ఓకేనా? మరి 10 ఎందుకు యాడ్ చేయాలంటే మీకు నచ్చినంత యాడ్ చేసుకోండి. ఎనీథింగ్ ఈస్ ఫైన్. ఓకేనా? అంత ఇంట్రెస్టింగ్ గా లేదు ఈ టాపిక్. అలా ఏం లేదండి. ఓకే. నెక్స్ట్ సేమ్ ఇదే పని నేను 10 months కి మైనస్ చేస్తా. సో ఇక్కడ మంత్ అని ఇస్తే సరిపోతుంది. MONTH అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు 10 months మైనస్ చేస్తే 2025 సెప్టెంబర్కి వచ్చింది. సేమ్ ఇదే పని ఇయర్ కి చెప్పండి. సెలెక్ట్ డేటెడ్. ఓకే. సెలెక్ట్ dated year యాడ్ ఇయర్ +2. ప్లస్ ఇవ్వాలి. ఓకే 2 get date. గెట్ డేట్. సో ఓకే నేను యూట్యూబ్ లింక్ ఇస్తాను కదా చూస్తున్నారా? నేను చూస్తున్నానండి. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ సబ్ట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి? సెలెక్ట్ dated సెలెక్ట్ డేట్ యాడ్ year -1 get date. ఇయర్ -1 గెట్ డేట్. సో దీన్ని మెయిన్ గా ఎవరు యూజ్ చేస్తారంటే డేట్ పార్ట్ అనేది ఫైనాన్స్ సెక్టర్ లో ఎవరైతే లోన్ రికవరీ కానీ మెంబర్షిప్ వ్యాలిడిటీ సబ్స్క్రిప్షన్ ఎక్స్పైర్ డేట్ డెలివరీ డేట్స్ ఇలాంటివి ఎవరైతే డిసైడ్ చేస్తారో వాళ్ళు ఎక్కువగా ఈ డేట్ యాడ్ అనేదాన్ని యూజ్ చేస్తారు. ఎందుకు యూజ్ చేయాలి వాళ్ళే ఎక్కువగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈఎంఐ పెట్టి బైక్ తీసుకున్నా ఎప్పుడు అంటే ఈ రోజు. సో అప్పుడు నేనేమంటాను సో ఈఎంఐ 24 months కాబట్టి సింపుల్ గా 24 months అని ఇస్తా. సో ఇప్పుడు నా ఈఎంఐ లాస్ట్ మంత్ డేట్ ఎప్పుడు అనేది ఇక్కడ మీకు క్లియర్ గా వచ్చేసింది. ఓకేనా? ఇలాంటి వాటి కోసమే మనం మెయిన్ గా ఈ డేట్ యాడ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో ఫైనాన్స్ సెక్టర్ మొత్తం కూడా ఈ డేట్ యాడ్ మీదే ఉంటుంది. సో మీరు ఇన్వాయిసెస్ లో ఉన్నారు కాబట్టి మీకు అంత ఐడియా లేకపోవచ్చు. బట్ ఈ సెక్టర్ అంతా కూడా ఈ డేట్ యాడ్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ నాకు ఉండేది ఏంటి అంటే డేట్ డిఫరెన్స్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డేట్ డిఫరెన్స్? డేట్ డిఫరెన్స్. సో డేట్ డిఫరెన్స్ అంటే ఏంటి అంటే ఇమాజిన్ చేయండి మీకు ఒక పర్సన్ వచ్చాడు. సో ఆ పర్సన్ ఏం చేశాడంటే 2025 6th అంటే జూన్ 13 మీ దగ్గర లోన్ తీసుకున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే లోన్ తీసుకున్న తర్వాత ఈ రోజుకి ఎన్ని డేస్ గడిచాయి చెప్పాలి కదా. ఎందుకంటే మనకి డే వైజ్ ఇంట్రెస్ట్ ఉంటే ఎన్ని డేస్ గడిచాయో ఇచ్చి 0.001 డే వైజ్ అయితే, ఇయర్ వైజ్ అయితే ఇయర్ పర్సెంటేజ్ 1.34 years అయిందా ఇంటూ 12 or 13% అనేది ఇస్తాం. ఇదే కదా మన రూల్. ఓకేనా? అంటే ఇక్కడ 1.34 అంటే ఇయర్ అనమాట. సో 1 year 34% కంప్లీట్ అయింది అని దానికి ఇంటూ 13 అనేది చేస్తాం. సో జనరల్ గా అయితే మీ క్యాలిక్యులేషన్ ఎలానే ఉంటుంది కదా డేట్ కి సంబంధించింది. సో ఇప్పుడు మనం దాన్ని సాల్వ్ చేయడం కోసం యూజ్ చేసేదాన్ని సింపుల్ గా డేట్ డిఫరెన్స్ అంటే డేట్. సో డేట్ అనేది ఎన్ని రకాలుగా డిఫరెన్స్ చేస్తామంటే డేస్ తో చేయొచ్చు, ఇయర్ తో చేయొచ్చు, మంత్ తో చేయొచ్చు. ఇది 3 మెయిన్. వీక్ క్వార్టర్ తో కూడా చేయొచ్చు కానీ బట్ అదంతా ఇంపార్టెంట్ ఏం కాదు. జస్ట్ మీరు ఆ నేమ్స్ మారిస్తే సరిపోతుంది. ఓకేనా? ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట.
ఎందుకంటే మనకి రియల్ టైంలో దీన్ని ఎవరు ఎక్కువగా యూజ్ చేస్తారంటే ఎంప్లాయీ ఎక్స్పీరియన్స్ ఎంత, స్టూడెంట్ ఏజ్ ఎంత, డెలివరీ డ్యూరేషన్ ఎంత, లోన్ టెన్యూర్ ఎంత, లోన్ క్యాలిక్యులేషన్, ఈఎంఐ ఎంత పడింది, ఈఎంఐ ఎంత అయింది, ఈ విషయాలన్నీ, ఇంట్రెస్ట్ ఎంత అయింది, ఇవన్నీ కూడా ఎలా చెప్తా అంటే బై యూజింగ్ డేట్ డిఫరెన్స్. ఓకే, సో డేట్ డిఫరెన్స్ అంటే ఏంటి అంటే సింపుల్ గా డెఫినేషన్ ఫైండ్స్ ది డిఫరెన్స్ బిట్వీన్ 2 days, అంతే కదా డెఫినేషన్. ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? అండి ఓకే, సింటాక్స్ ఎలా ఉంటుందంటే సింపుల్ గా సెలెక్ట్ అని ఇచ్చేసి డేట్ డిఫ్. ఓకేనా, అయిపోయింది. సో ఇక్కడ నేనేం చేస్తా అంటే డేట్ పార్ట్ అంటే మీనింగ్ ఏంటి? డేట్ వచ్చి ఏదైనా ఒక పార్ట్. నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ డేట్ కామా ఎండ్ డేట్. సో ఇక్కడ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఇవన్నీ కూడా రేపు రియల్ టేబుల్ మీద వర్క్ చేస్తాం. దానికంటే ముందు మీకు ఇవన్నీ పర్ఫెక్ట్ గా వస్తాయి. లెట్స్ టేక్ ఫస్ట్ డేకి చేద్దాం. సో డేకి ఎలా ఉంటుంది? సింపుల్ గా కిందకి వచ్చేసి సెలెక్ట్ డేట్ డిఫ్, అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఫస్ట్ డేస్ లో కావాలి, డే అయిపోయింది. సో స్టార్ట్ డేట్ ఏంటిది అని నన్ను అడిగితే లెట్స్ టేక్ 2024 అయిపోయింది. 2024 -02/14 ఇది నా స్టార్ట్ డేట్. ఎండ్ డేట్ వచ్చేసి ఈ రోజు డేట్. సో ఇయర్ మంత్ డే ఆర్డర్ లో ఇవ్వండి, అప్పుడే వర్కౌట్ అయింది, లేదంటే వర్కౌట్ కాదు. 07 and 23. ఓకేనా, సో అప్పటి నుంచి ఈ రోజు దాకా ఎన్ని డేస్ డిఫరెన్స్ ఉందో చెప్పిద్ది అనమాట. ఓకేనా, సో ఇది సేమ్ ఇదే పని మీరు మంత్ కి చెప్పండి. చెప్పేసేయండి మంత్ కి. సెలెక్ట్ చెప్పేయండి, నో ప్రాబ్లం. సెలెక్ట్ డేట్ డిఫరెన్స్. సెలెక్ట్ డేట్ డిఫరెన్స్ మొత్తం చెప్పండి, నేను ఒకేసారి రాసేస్తాను. సెలెక్ట్ డేట్ డిఫరెన్స్. ఇక్కడ మంత్ ఇస్తాము. మంత్ ఇచ్చి స్టార్ట్ డేట్, ఎండ్ డేట్. సో ఇప్పుడు సేమ్ ఇయర్ కి చెప్పండి. సెలెక్ట్ డేట్ ఇఫ్ ఇయర్ స్టార్ట్ డేట్ మంత్. సో ఇక్కడ మీరు చూడొచ్చు మంత్ డిఫరెన్స్ అనేది వచ్చింది 29 months. సేమ్ ఇయర్ కి చెప్పండి. ఇయర్ అక్కడ ఇయర్. సో ఇలా ఇస్తే మనకి ఇయర్స్ లో అన్నిట్లో కూడా వచ్చింది. లెట్ మీ ట్రై వీక్స్ లో ఉందా లేదా అనేది చూద్దాం. సో ఎప్పుడు కూడా SQL లో ఏ వర్షన్ లో ఏముందనేది తెలియదు, జస్ట్ ట్రై చేయండి. ఇప్పుడు వీక్ అనేది ఉంది, సో వీక్స్ లో చూపించింది 127 weeks అని. లెట్స్ టేక్ క్వార్టర్ లో ఉందా లేదా అనేది చూద్దాం. అయిపోయింది, క్వార్టర్ లో కూడా అర్థమైంది కదా. సో ఉందా లేదా అనేది మీరు రన్ చేస్తే తెలుస్తుంది. సో ఎర్రర్స్ వస్తే అని ఆలోచించాల్సిన పని లేదు, అయిపోయింది. డేట్ డిఫరెన్స్ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ నాకు ఉండేది ఏంటిదంటే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటిదంటే డేట్ పార్ట్. అంటే ఏంటి, జనరల్ గా మనకి ఒక డేట్ ఉంటే దాంట్లో ఏమేమి ఉంటాయి డేట్ పార్ట్ అంటే. సో లెట్ మీ టేక్, నాకు గెట్ డేట్ అని ఇస్తే ఎలా వచ్చింది అంటే ఇప్పుడు 23/07/2026 20 hours 42 minutes 36 seconds 0.43 milliseconds అని వచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు ఈ డేట్ లో ఏ పార్ట్స్ ఉన్నాయంటే ముందు డే ఉంది, మంత్ ఉంది, ఇయర్ ఉంది, అవర్ ఉంది, మినిట్ ఉంది, సెకండ్ ఉంది. ఆమె కరెక్ట్? దీంట్లోనే మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే వీక్ కూడా ఉంది, ఎన్నో వీక్ అనేది కూడా ఉంది. ఆమె కరెక్టా రాంగ్? అంటే ఇయర్ లో ఎన్నో వీక్ అనేది తెలుసుకోవచ్చు కదా, లేదా ఇయర్ లో ఎన్నో క్వార్టర్ అనేది కూడా తెలుసుకోవచ్చు కదా. సో వీటన్నిటిని కలిపి మనం ఏమంటాం అంటే డేట్ పార్ట్ అంటాం. సో ఇప్పుడు దాకా మనం ఏదైతే డేట్ పార్ట్ అనేది యూజ్ చేసామో ఇప్పుడు దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వర్క్ చేస్తాం. సో లెట్స్ టేక్ 1.5 ఓపెన్ రాసి, ఓకే 1.6 డేట్ పార్ట్. సో డేట్ పార్ట్ అంటే మీనింగ్ ఏంటి అంటే రిటర్న్స్ స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ఎ డేట్. సో డేట్ లోంచి స్పెసిఫిక్ పార్ట్ ని తీసుకొచ్చేదాన్ని సింపుల్ గా డేట్ పార్ట్ అంటాం. దీని సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే సింపుల్ గా సెలెక్ట్, అయిపోయింది డేట్ పార్ట్. దీంట్లో మనం ఏం చేయాలి అంటే మనకి ఏం కావాలో అది మెన్షన్ చేసుకుంటాం అనమాట. సో లైక్ ఇది కూడా డేట్ పార్ట్ అనుకోండి, ఎందుకంటే ఇయర్ మంత్ ఇదన్నీ కూడా ఇక్కడ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఇస్తాం.
ఎందుకంటే డేట్ పార్ట్ అనే అంటాం కదా, దాంట్లో నుంచి సపరేట్ చేసి ఇయర్ అయినా మంత్ అయినా డే అయినా అవర్ అయినా. సో సింపుల్ గా నేనేం చేస్తా అంటే సెలెక్ట్ డేట్ పార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ ఏం కావాలి అంటే ఇయర్ తీసుకుంటా, కామా దేంట్లో నుంచి అంటే గెట్ డేట్, ఎందుకంటే ప్రజెంట్ కాలం ఏం లేదు కాబట్టి దీన్నే వాడతాను. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నాకు ఇయర్ సపరేట్ గా వచ్చింది. ఈజ్ ఇట్ కరెక్ట్? 2026 ఏనా ఇయర్? ఓకే, నెక్స్ట్ నేను ఇయర్ తీసేసి మంత్ ఇస్తే ఏమొచ్చిందో చెప్పండి. జూలై. సో జూలై రాదు, 7 వచ్చింది, ఎందుకంటే 7 ఉంది కదా. నెక్స్ట్ డే అని ఇస్తే ఈ రోజు 23rd వస్తుంది. సో ఈ రోజు డేట్ అనేది వచ్చింది, సారీ డే అనేది వచ్చింది. ఒకవేళ నేను వీక్ అని ఇస్తే వీక్ నంబర్ వస్తుంది. సో మీరు ఎక్సెల్ లో చేసినట్టే ఉంది అప్పుడు ఇది. యా అండి, అంటే ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేట్ పార్ట్ అని ఇచ్చేసి నేను క్వార్టర్ అని ఇస్తే క్వార్టర్, ఏ క్వార్టర్ లో ఏం ఈ మంత్ ఉన్నదో అది వస్తుంది. సో ఏ క్వార్టర్ అంటే థర్డ్ క్వార్టర్. ఓకే, నెక్స్ట్ నేను సేమ్ దీంట్లోనే అవర్ కూడా ఇవ్వచ్చు. లెట్ మీ టేక్ సింపుల్ గా అవర్ అని ఇస్తే ఏమొచ్చింది? ఏ అవర్ ఈ రోజు. ఇప్పుడు టైం ఎంత? 20 అంటే 8 కదా. మినిట్ ఇస్తే ఎన్ని మినిట్స్? ఓకే, ఎన్ని మినిట్ అంటే ఎన్నో మినిట్ అనాలి. అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే ఎన్ని మినిట్స్ అనకూడదు, ఎన్నో మినిట్ చెప్తాం. నెక్స్ట్ సెకండ్. సో ఇప్పుడు చూసారా మీరు ఎక్సెల్ ఏదైతే సపరేట్ చేస్తారో అవన్నీ కూడా మనం చేసి అంటే చాలా ఈజీగా. అంటే మీరు దీన్ని కష్టం అనకూడదు, ఎందుకంటే ఇట్స్ వెరీ ఈజీ థింగ్, అది మీరు గుర్తించాలి. ఓకే, అయిపోయింది. దీన్ని దేనికోసం యూజ్ చేస్తా అంటే మంత్లీ లోన్ రిపోర్ట్స్ కానీ, లేదా మంత్లీ ఇన్వాయిస్ రిపోర్ట్స్ కానీ, లేదా మంత్లీ సేల్స్ కానీ, వీక్లీ రిపోర్ట్స్ కానీ, లేదా డైలీ రిపోర్ట్స్ కానీ దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? బట్ నాకు ఈసారి ఏం కావాలి అంటే నాకు జూన్ అనేది వస్తే నచ్చల, ఐ మీన్ 7 అని వస్తే నచ్చల, నాకు జూలై అని కావాలి. లేదంటే డేట్ 23 అని వస్తే నాకు నచ్చల, అది ఏ రోజు, వెన్స్డేనో థర్స్డేనో అని రావాలి. అలా రావాలి అంటే దానికోసం మనం యూజ్ చేసేదాన్ని డేట్ నేమ్ అంట. ఓకేనా? డేట్ లో రెండిటికే నేమ్స్ ఉంటాయి, ఒకటి మంత్ కి, రెండోది వచ్చేసి డే కి. ఆమె కరెక్ట్ రాంగ్? ఓకేనా? సో ఇది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే డేట్ నేమ్ మీద వర్క్ చేస్తాం అనమాట. సో దీన్ని దేనికోసం యూజ్ చేస్తాం అంటే డాష్ బోర్డ్స్, రిపోర్ట్స్, లేదా క్యాలెండర్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ చేసేటప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తాం. సో లెట్స్ సే ఇది 1.7 పైది 1.6 కదా. సో అర్థమవుతుందా నేను ఏం చెప్తాను అనేది? యా అన్నారంటే అర్థం కావట్లేదు, రేపు కూడా మళ్ళీ ఇదే కదా, అప్పుడు క్లారిటీ వచ్చింది. లేదండి, అర్థం. ఓకే, సింపుల్ గా కొద్ది కష్టంగా ఉండొచ్చేమో, బట్ ఇది ఇంగ్లీష్ వచ్చినట్టే ఉంటుంది కదా. నాకేం ఇబ్బంది లేదండి, అర్థమవుతుంది. ఓకే, సో మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా? నాకేం రిపోర్ట్ పెట్టట్లేదు. చేస్తున్నాను. సో నాకు సెండ్ చేస్తే నాకు తెలిసింది అనమాట, అంటే మీరు అన్ని చేసారా, అన్ని పంపిస్తాను మీకు. అంటే ఏ రోజు ఆ రోజు పెట్టండి. మీరు అన్ని ఒకేసారి పెట్టినా కూడా కొద్ది టైం పడుతుంది చూడటానికి. ఇలా ఇస్తాం అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తాం అంటే సింపుల్ గా సెలెక్ట్ అని ఇచ్చి డేట్ నేమ్, ఎందుకంటే మన ఫంక్షన్ నేమ్ అదే కాబట్టి ఇచ్చాం. సో నెక్స్ట్ నాకు మంత్ లేదంటే వీక్ డే, ఈ రెండే ఉంటాయి, ఇంకేం లేవు కాబట్టి గెట్ డేట్ లో ఈ రోజు ఏం మంత్ అని చెక్ చేయండి అని అడిగాను. సో ఇది చెక్ చేసి ఏమని చెప్తుంది అంటే ఈ రోజు జూలై మంత్ అని చెప్పి చెప్పింది. నెక్స్ట్ సేమ్ అదే పని, నేను సెలెక్ట్ డేట్ నేమ్. సో ఇక్కడ వీక్ డే అని ఇవ్వాలి. సో ఫంక్షన్ నేమ్ వీక్ డే అనమాట. ఓకేనా? వీక్ డే కావాలి అంటే గెట్ డే, ఇదే పదం మీకు ఎక్సెల్ లో కూడా ఉంటుంది. వీక్ డే, వీక్ నంబర్. సో ఇది, సో థర్స్డే అంట, మేబీ కరెక్టే అయ్యి ఉంటుంది. కరెక్టే, ఈరోజు థర్స్డే. సో ఇది అయిపోయింది మనకి, ఇక్కడ దాకా అయిపోయింది. నెక్స్ట్ నాకు డేట్ పార్ట్ లేకుండా జస్ట్ డేట్ లో నుంచి మూడింటిని సపరేట్ చేయగలం. అవేమేంటి అంటే ఇయర్, మంత్, డే. సో ఇది ఎన్నోది? 1.7, 1.8. 1.8. దీన్ని ఏమంటాం అంటే సింపుల్ గా ఇయర్ కామా మంత్ కామా డే, డేట్ అనకూడదు, డే, లేదా వీక్ కామా క్వార్టర్. వీటిని ఎలా సపరేట్ చేస్తాం? మీరు సింపుల్ గా దీనికి పెద్ద కోడ్ ఏం రాయలేదు. సెలెక్ట్ ఇయర్, దేంట్లో నుంచి అంటే గెట్ డేట్ లో నుంచి. సో ఇదే పని మీరు టైం కి చేస్తే రాదు.
ఓకేనా? Okay. ఓన్లీ ఇయర్, మంత్, డే వీటికే వస్తుంది, టైం మీద వర్కౌట్ అవుతుంది. సో టైం కావాలి అంటే డేట్ పార్ట్ మీకున్న ఆప్షన్. Okay. సో సింపుల్ గా మంత్ అని ఇచ్చాను. ఇప్పుడు మంత్ సపరేట్ Month. అవుతుంది, Next డే. ఓకే, సో ఇది next week. నెక్స్ట్ Quarter. వీక్ Okay. క్వార్టర్. Okay. సెలెక్ట్ వీక్, గెట్ డేట్. సో దీన్ని రన్ చేస్తే నాకు వీక్ ఉంటే వచ్చింది, లేదంటే లేదు. ఓకే, వీక్ లేదు, వీక్ డే ఇచ్చి రన్ చేద్దాం. సో ఇది లేదు, Quarter. క్వార్టర్ ఇస్తాను. సో ఇది కూడా రాలేదు అంటే దాని అర్థం ఈ మూడు లేవు, ఓన్లీ ఆ 3 వస్తున్నాయి. సో రిమూవ్ తీస్తాను, అందుకే 2 కూడా లాస్ట్ లో రాస్తాను. సో దాని ఆ 2 కూడా రావాలంటే మీకు డేట్ పార్ట్ ఒక్కటే ఉన్న ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్ నాకు ఈవో మంత్ అని చెప్పి ఒకటి ఉంటుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈవో మంత్ అంటే ఏం చెప్తారు? And which calculates the end of the month date. ఓకే, సో ఈవో మంత్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఈ మంత్ యొక్క ఎండింగ్ డేట్ ఇచ్చేదాన్నే ఈవో మంత్ అంట. సో ఇది ఎన్నోది? 1.9. 9. ఈవో మంత్ అనే నేమ్ ఎప్పుడైనా విన్నారా? Excel, Power BI. ఓకే, సో ఇవన్నీ కూడా ఒకటి ప్రోడక్ట్లే కదా. MONTH. సో సింపుల్ గా రిటర్న్స్ ది లాస్ట్ డే ఆఫ్ ది మంత్. సో మంత్ లో ఉండే లాస్ట్ డే ని రిటర్న్ చేస్తుంది అని అర్థం. ఓకేనా? సో లెట్ మీ టేక్, దీనికి సింటాక్స్ ఏ ఉండదు, సెలెక్ట్ ఈవో మంత్ అని ఇచ్చేయండి, అయిపోయింది. సో దేంట్లో కావాలంటే గెట్ డేట్, అయిపోయింది. సో దీన్ని రన్ చేస్తే ఈ మంత్ లాస్ట్ డే అనేది వచ్చింది, మేబీ 31st అనుకుంటా. ఎస్, 31st ఉంది కాబట్టి వచ్చింది. దీన్ని ఎందుకు యూజ్ చేస్తాం చెప్పండి? రియల్ టైమ్ లో మీరు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. EO month. EO month అంటున్నారా? లాస్ట్ ఆఫ్ ద మంత్ చాలా సార్లు యూజ్ చేస్తూ ఉంటాం, లేదా మీ కంపెనీలన్నీ కూడా దీని మీద డిపెండ్ అయిపోతుంది. ఓకే, మీకు శాలరీ ఎప్పుడు ఇస్తారు? 25th. జనరల్ గా ఏంటి అంటే మనకు అన్ని కంపెనీల్లో లాస్ట్ డే ఇస్తారు, 30, 29, 30 ఇలా. దాన్నే మనం ఈఓ మంత్ అంటాం. సో ఈఓ మంత్ దేనికోసం అంటే ఒకటి మంత్లీ బిల్లింగ్ కోసం, మంత్లీ రిపోర్ట్ కోసం, లేదంటే శాలరీ కోసం. అంటే అన్ని కంపెనీల్లో 25th ఇవ్వరు కదా, కొన్నిట్లో 31st, కొన్ని ఎండ్ ఆఫ్ మంత్ లో ఏ లాస్ట్ ఫ్రైడే ఏదైతే ఉందో అది ఇచ్చేస్తారు ఆ రోజు. ఓకే, అప్పుడు అలాంటి వాటి కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటంటే ఈజ్ డేట్. సో ఇక్కడ ఇది రాయలేదా? ఈజ్ డేట్. సో ఈజ్ డేట్ అంటే మీనింగ్ ఏంటి అంటే మనం రాసింది డేటా కాదా చెక్ చేసేదాన్ని ఈజ్ డేట్ అంటే. సింపుల్ గా 2026/07/13 అనుకుందాం. సో ఓకే, ఇది డేటా కాదా అంటే డేటే. సో ఇది కరెక్ట్ అయితే మనకి 1 అని వచ్చింది. ఒకవేళ ఇది డేట్ కాదు అనుకోండి, ఇప్పుడు ఏమని వచ్చింది అంటే 0 వచ్చింది. సో 0 అంటే రాంగ్ అని అర్థం. ఓకేనా? 1 అంటే కరెక్ట్ అని అర్థం. సో డేట్ అంటే మీకు 3 ఉండాల్సిందే, డే, మంత్, ఇయర్ 3 ఉంటేనే డేట్ కింద కన్సిడర్ చేస్తారు, లేకపోతే చేయదు. సో ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవండి. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే 1.11. ఇదేంటిదంటే ఫార్మాట్ అన్నమాట. ఓకేనా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫార్మాట్? సో దీనికి ఉండదు. సో ఫార్మాట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు దాకా డేట్ ఎలా వచ్చింది అంటే ముందు ఇయర్, మంత్, డే అని వస్తుందా. ఫార్మాట్ అంటే నేను డిసైడ్ చేస్తా ఎలా రావాలి అనేది. ఓకేనా? సో సింపుల్ గా ఇది రియల్ టైమ్ లో మీరేం వాడరు, నో ప్రాబ్లం. బట్ ఒకసారి చూడండి, సెలెక్ట్ ఫార్మాట్ అని ఇస్తాను. సో నా దగ్గర ఒక డేటా ఏది లేదు కాబట్టి ఒక డేట్, గెట్ డేటే తీసుకుంటా. సో ఇప్పుడు జనరల్ గా గెట్ డేట్ అని ఇవ్వగానే మనకి ఎలా వస్తుంది? ముందు ఇయర్, మంత్, డే వచ్చింది. ఎగ్జాంపుల్ కి ఇక్కడ మీరు చూడొచ్చు, దీన్ని రన్ చేస్తే ఎలా వచ్చింది? ఇయర్, మంత్, డే వచ్చిందా? నేను ఇప్పుడు ఫార్మాట్ చేస్తాను. నాకు ఎలా కావాలి అంటే ఇక్కడ కామా పెట్టాను కదా, ముందు డే కావాలి. సో డే అంటే డబుల్ డి.
మైనస్ నాకు నెక్స్ట్ ఎమ్ కావాలి, క్యాపిటల్లో 2 ఎమ్లు ఇచ్చేయండి, లేదా స్మాల్లో కూడా ఇచ్చుకోండి, ఎనీథింగ్ ఇస్ ఫైన్. నెక్స్ట్ 4 వైలు. సో ఇది ఇస్తే ఇప్పుడు చూడండి ఈ ఆర్డర్ లో వచ్చింది అనమాట. ముందు డేట్, తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ నార్మల్ గా సెలెక్ట్ గెట్ డేట్ అని ఇస్తే ఇయర్ మంత్ డే వచ్చింది కదా, ఇప్పుడు డే మంత్ ఇయర్ వచ్చింది. సో చూసారా? ఓకే. సో ఇక్కడ చూడొచ్చు ఎలా డే మంత్ కావాలంటే ఇయర్. మనం ఇచ్చే ఫార్మాట్ బట్టి. నాకు మంత్ అనేది వద్దు, నాకు మంత్ నేమ్ కావాలి. సో ఇప్పుడు నేను 3 ఎమ్ములు ఇచ్చాను కదా, ఇప్పుడు మీరు చూడండి మంత్ నేమ్ అనేది వచ్చింది జూలై. సో ఓకే, నాకు అలా కూడా వద్దు, నాకు మంత్ నేమ్ కంప్లీట్ గా కావాలి, 3 అక్షరాలు వద్దు. 4 M's. 4 M's. సో ఎగ్జిక్యూట్ కొడతాను. సో ఎగ్జిక్యూట్ కొడితే మనకి ఇప్పుడు వచ్చింది. సో 4 M's అంటే జూలై. ఓకే, నాకు ఇది కూడా వద్దు, నాకు ఇయర్ లో 4 డిజిట్స్ అవసరం లేదంటే సింపుల్ గా 2 వైలు ఇచ్చేయి. ఓకేనా? సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా వచ్చింది. ఓకేనా? సో నెక్స్ట్ నాకు డే మీద కావాలి అంటే సింపుల్ గా 3 Ds ఇచ్చేయండి. సో రన్ చేయండి. ఇక్కడ చూడొచ్చు ట్యూస్డే, థర్స్డేనా, థర్స్డే అనుకుంటా, మేబీ THU కదా, థర్స్డే అని వచ్చింది. కానీ నాకు అది క్లారిటీ ఉందా అంటే లేదు, అందుకని ఏం చేస్తా అంటే 4 D's ఇస్తాను. ఓకే, ఇప్పుడు చూడొచ్చు థర్స్డే 7 అంటే మంత్ ఇది, తర్వాత 2026. ఓకే, థర్స్డే అని ఉంది కానీ నాకు ఈరోజు డేట్ లేదు. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే సింపుల్ గా ఇక్కడ 4 D's ఇస్తాను, స్పేస్ స్పేస్ అంతే. ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. సో థర్స్డే 23/07/2026. సో ఇప్పుడు అర్థమైందా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఫార్మేట్ అంటే? అలా కాదు, నాకు ఎలా కావాలి అంటే సేమ్ లెట్స్ టేక్ డే కావాలి, స్పేస్ ఇచ్చేసి నెక్స్ట్ DD అయిపోయింది. ఇయర్ అయిపోయిన తర్వాత చాలా స్పేస్ ఇచ్చి నాకు మంత్ కూడా కావాలి కంప్లీట్ గా. ఇప్పుడు చూడండి ఆ డే, సో థర్స్డే మన డేట్ అలా అలాంగ్ విత్ మంత్. సో ఫార్మేట్ అంటే మీకు ఎలా నచ్చితే అలా రాసుకోండి. సో ఇప్పుడు అర్థమైంది కదా వాట్ ఈస్ ద మీనింగ్ ఫార్మేట్ అంటే. 2 D'లు అంటే నెంబర్, 3 D'లు అంటే నేమ్ లో ఉంటే ఫస్ట్ 3 లెటర్స్, 4 D'లు అంటే కంప్లీట్ నేమ్. అలాగే మంత్ లో కూడా 2 M's అంటే నెంబర్, 3 M's అంటే ఫస్ట్ 3 లెటర్స్, 4 M's అంటే కంప్లీట్ నేమ్. ఇయర్ కి వచ్చేసరికి either 2 ఇస్తే చివరి 2 డిజిట్స్ వస్తాయి అనమాట, 2026 అని, 26. 4 ఇస్తే 2026 అని డీటెయిల్డ్ గా వచ్చింది. సో ఇయర్ కి ఇంకేముండదు, 2 వైస్ కానీ 4 వైస్ కానీ ఇవ్వాలి. ఇక నెక్స్ట్ మనకు ఉండేది ఏంటి అంటే 1.11 అయిపోయింది కదా, ఇక లాస్ట్ ది 1.12. సో దీన్ని ఏమంటాం అంటే స్విచ్ ఆఫ్సెట్ అంటాం. సో ఇది అన్నిసార్లు వర్క్ అవ్వాలి అనే గ్యారంటీ లేదు, వర్క్ అవుతుంది అన్న నమ్మకం కూడా లేదు. సమ్ టైమ్స్ ఇట్ విల్ వర్క్ ఆర్ నాట్. సో ఇది ఏం చేస్తుంది అంటే చేంజెస్ ఏ డే టైం. సో డేట్ ని టైం ని చేంజెస్ చేసే ఆఫ్సెట్ అనమాట. అంటే ఏంటి అంటే జోన్ కి తగ్గట్టుగా ఈ టైం అనేది మారుతా ఉంటుంది. సో ఇండియాలో చేసినప్పుడు ఇండియా టైం ఎలా అయితే ఉంటుందో, ఫారెన్ కంట్రీకి వెళ్ళినప్పుడు ఈ డేటా అనేది ఫారెన్ కంట్రీకి సంబంధించిన టైం అనేది వస్తుంది అనమాట. ఓకేనా? దాన్నే మనం ఏమంటాం అంటే జోన్ ఆఫ్సెట్ అంటాం. సింపుల్ గా అయితే దీన్ని జోన్ ఆఫ్సెట్ ఫార్ములా అని కూడా పిలుస్తాం, లేదంటే స్విచ్ ఆఫ్సెట్ అని కూడా పిలవచ్చు. సో దీన్ని ఎలా చేస్తాం అంటే సింపుల్ గా సెలెక్ట్ అని ఇచ్చేసి స్విచ్ ఆఫ్సెట్ వచ్చింది చూసారా? సో ఇందులో మీరు ఫైనాన్స్ లో యూజ్ చేసే డేట్ టైం ని యూజ్ చేయాలి. అదే సిస్టమ్ డేట్ టైం ఆఫ్సెట్, OFFSET. ఓకేనా? సిస్టమ్ డేట్ టైమ్ ఆఫ్సెట్. సో చాలా పదాలు కలిసినట్టుంటుంది. SYS అంటే సిస్టమ్. సో నేను ఎప్పుడైనా సిస్టమ్ అంటే మీనింగ్ SYS అనే రాయాలి, SYST EM అని అయితే రాయకూడదు. నెక్స్ట్ డేట్ టైం వచ్చింది, ఆఫ్సెట్ ఇచ్చా, కామా నేనేం చేస్తా అంటే సింగిల్ క్లోట్ లో ప్లస్ అని ఇచ్చేసి 05:30 అని పెట్టుకుంటాను. సో 5 hours 30 minutes క్లోజ్. సో ఇది ఆఫ్సెట్ టైమింగ్ అనమాట. అంటే మనం ఆ టైం ని సెట్ చేస్తాం, వాళ్ళు ఒక టైం ఇస్తారు, దాన్ని సెట్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ రోజు డేట్ అలాంగ్ విత్ టైం వచ్చింది 20 అంటే 8:58. సో ఇదే ఆఫ్సెట్ టైం అనేది 5:30 ఇక్కడ మనం ఇచ్చాం కదా. సో కొద్దిసేపు ఆగిన తర్వాత అదేమైంది అంటే ఇక్కడ పెరిగింది అనుకోండి, 9 అయింది అనుకోండి, ఇక్కడ 5:32 అయింది. అలా ఆఫ్సెట్ టైం అనేది ఎప్పటికప్పుడు అక్కడ ఎంటర్ చేసుకుంటా ఉంటుంది అనమాట.
ఓకేనా. దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే గ్లోబల్ అప్లికేషన్స్ కోసం యూజ్ చేస్తాం, లేదంటే ఇంటర్నేషనల్ యూజర్స్ కూడా మన SQL మీద పనిచేస్తుంటే వాళ్ళ కోసం కూడా యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ నాకేముంటది అంటే సిస్టమ్ డేట్ టైమ్ ఆఫ్సెట్. సో పైన ఆఫ్సెట్ లో యూజ్ చేసామంటే దానికంటూ ఏదైనా గుర్తింపు ఉండాలి కదా. సో అదే పైన 1.1. సో దీన్ని ఏమంటాం అంటే SYS డేట్ టైమ్ ఆఫ్సెట్. సో పెద్ద నేము బట్ నో ప్రాబ్లం. ఇది దేని పనికి వస్తుంది అంటే కరెంట్ టైమ్ జోన్స్ కి, డేట్ కి, కరెంట్ డే టు టైమ్ అండ్ టైమ్ జోన్ ఆఫ్సెట్ అన్నిటికీ కూడా ఇది యూజ్ అవుతుంది అర్థం. సో రియల్ టైమ్ లో అయితే మనం విడిగా రాయి. ఓకేనా. ఇక్కడ సిస్టమ్ డేట్ టైమ్ ఆఫ్సెట్ రియల్ టైమ్ లో అయితే ఇలా విడిగా రాయం, బట్ మనం ఎప్పుడు కూడా ఈ స్విచ్ ఆఫ్సెట్ దాంట్లోనే యూజ్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు 5:30 ఇందాక నేను ఇచ్చిందే మళ్ళీ అదే డిఫాల్ట్ గా పెట్టుకున్నాను. సో ఇప్పుడు దాకా ఏదైతే చూసాం వీటిని మనం ఏమంటా అంటే చెప్పండి. డేట్ అండ్ టైం ఫంక్షన్స్. ఓకే. సో ఇందులో ఎక్కువ డేట్ కి సంబంధించినవి ఉన్నాయి కదా, టైం కి సంబంధించినవి లేవు కదా. బట్ మీరు లాజికల్ గా ఆలోచిస్తే ఇక్కడ నేను మంత్ పెంచాను కదా. సో దీంట్లో మీరు సేమ్ అవర్స్ పెంచొచ్చా? ఎలా? ఇక్కడ అవర్ అని ఇస్తే సరిపోద్దా? సరిపోద్దా? సరిపోద్ది. చూడొచ్చు మీరు ఇక్కడ అవర్, మినిట్, సెకండ్ కూడా పెంచొచ్చు బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. పెంచాలంటే ట్రై చేయండి, లేదంటే లేదు. ఎందుకంటే మనం అవర్స్ పెంచడం వల్ల ఎలాంటి యూజ్ లేదు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు అయితే లేదు. మేబీ 10 minutes డెలివరీ సిస్టమ్ కొద్దిగా అప్డేట్ అయితే అప్పుడు మినిట్స్ యాడ్ చేస్తా వస్తాం అనమాట. లైక్ ఇది జరిగింది ఇన్ని మినిట్స్ అలా మనం డీటెయిల్ గా రాసుకుంటా వస్తాం. ఓకే. సో ఇది పరిస్థితి. ఇప్పుడు దాకా మనం ఏదైతే చెప్పుకున్నామో దీన్ని డేట్ అండ్ టైం